హలో హాయ్ ఫ్రెండ్స్, ట్రిగ్నోమెట్రీ ఆల్రెడీ స్టార్ట్ చేశాం కాబట్టి దీంట్లో నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి కొంచెం డెప్త్గా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అంటే కొంచెం ఏదైతే సిలబస్ బాగా ఓవర్గా సిలబస్ ఉంటాయి అంటే కొంచెం డెప్త్ సిలబస్ ఎక్కువ సిలబస్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఎంసెట్ వాళ్ళకి మోస్ట్లీ ఎంసెట్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ టాపిక్. దీనిలో చూసినట్లయితే ప్రాబ్లమ్ నెంబర్ 1 ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దీంట్లో విషయానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, cos x by 1 minus sin x minus cos x by 1 plus sin x దీని వాల్యూ. cos x by 1 minus sin x minus cos x by 1 plus sin x దీని వాల్యూ సాల్వ్ చేయడానికి ఫస్ట్ దీన్ని చూసినట్టయితే ఎల్సిఎం తీసుకుందాం. దీనికి ఎల్సిఎం తీసుకుంటే 1 minus sin x into 1 plus sin x ఇది LCM. Here cos x into 1 plus sin x minus cos x into 1 minus sin x. దీన్ని మళ్ళీ డివైడ్ చేసినట్లయితే ఇండివిజువల్గా రాసినట్లయితే దీనికి cos x plus cos x into sin x minus cos x minus to minus plus sin x cos x whole by 1 minus sin x plus 1 plus cos x అనమాట. దీన్ని ఇదే విధంగా ఉంచినా ఏం కాదు, లేదా డివైడ్ చేసినా ఏం కాదు. దెర్ఫోర్ దీన్ని ఇదే విధంగా ఉంచుతాం. చేస్తే ఇది లేకపోతే a మైనస్ b a ప్లస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి 1 మైనస్ sin స్క్వేర్ x. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే cos x క్యాన్సిల్, sin x ప్లస్ sin x cos x అండ్ అగైన్ sin x cos x కాబట్టి 2 sin x cos x హోల్ బై దీన్ని ఏ విధంగా రాయొచ్చు. దీని దగ్గర విషయానికి వస్తే ఫార్ములా sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ x అంటే cos స్క్వేర్ x కాబట్టి cos స్క్వేర్ x. హియర్ cos x కి ఈ cos x క్యాన్సిల్, therefore 2 sin x by cos x అంటే 2 tan x. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ సొల్యూషన్ అనమాట. దీంట్లో ఏంటంటే ఓన్లీ జస్ట్ ఇచ్చినటువంటి వాల్యూని ఎల్సిఎం చేసి ఇండివిజువల్గా రాసుకున్న టోటల్గా మొత్తం రాసేసినట్లయితే కింద a మైనస్ b ప్లస్ a ప్లస్ b అని ఉంది. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి 1 మైనస్ sin స్క్వేర్ x రాసా. దెన్ cos x క్యాన్సిలేషన్ పోయింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 sin x cos x హోల్ బై 1 మైనస్ sin స్క్వేర్ xని cos స్క్వేర్ xగా రాయొచ్చు. పైన ఉన్న cos x అండ్ కింద ఉన్న cos స్క్వేర్ xలో cos xని క్యాన్సిల్ చేస్తే 2 sin x by cos x. దెన్ హియర్ 2 tan x. sin x by cos x మీన్స్ tan x. ఇది సొల్యూషన్ అనమాట. ఓకే, ప్రాబ్లం నెంబర్ 2. సెకండ్ వన్ చూస్తే sin of 5 by x 5 by 2 దీన్ని సింప్లిఫై చేయమని అడిగాడు. sin of 5 by x ప్లస్ 5 by 2 దీన్ని సింప్లిఫై చేస్తే సింగిల్ వాల్యూ కావాలి దీనికి. దీని సింగిల్ వాల్యూ కోసం ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది దీంట్లో క్యాజువల్గా sin of a మైనస్ b సొల్యూషన్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి కావాల్సినటువంటి వాల్యూ వస్తుంది అనమాట. sin of a మైనస్ b వాల్యూ చేస్తే మనకి, లేదా డైరెక్ట్గా ఇప్పుడు దీన్ని 6 and 2కి 6 and 2 ఎల్సిఎం చేస్తే 2 3 జర్ 2 1 జర్ 2 3 జర్ 6 ఎల్సిఎం అవుతుంది. ఈ 6ని ఎల్సిఎంగా తీసుకున్నట్లయితే లేదా డైరెక్ట్గా 6 into 2 12 6 2 5 ప్లస్ 6 5. therefore here sin 8 pi by 12 ఇప్పుడు 4 2 జర్ 4 3 జర్. therefore sin of 2 into 180 by 3 360 3 6 are 12 sin of 120 sin of 120 degrees వచ్చింది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, లేదా క్యాన్సిలేషన్ చేసి రిమైనింగ్ ఈ వాల్యూ అయిన ఆన్సర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని
సైన్ ఆఫ్ 2π/3. ఈ విధంగా ఆన్సర్. ఒకవేళ పైలో ఆన్సర్ ఉంటే పైలో ఇలా ఉంటుంది, డిగ్రీస్లో ఉంటే సైన్ ఆఫ్ 120 డిగ్రీస్గా రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సింప్లిఫై చేయాలి. సైన్ ఆఫ్ 2π/3 లేదా సైన్ ఆఫ్ 2 × 60, సైన్ 2 degrees అండ్ ఇంటూ 60 అనమాట. దీన్ని సైన్ ఆఫ్ 2π/3గా రాసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. cot 10 degrees, cot 60 degrees, cot 20, cot 70, cot 80 degrees. దీన్ని సింప్లిఫై చేస్తే సింగిల్ డిజిట్లో ఆన్సర్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేయమని అడిగాడు. మొత్తం ఏంటంటే ఇప్పుడు అన్ని కాట్ వాల్యూలు ఇచ్చాడు. ఇచ్చినవన్నీ కూడా మనకి కాట్ వాల్యూలో ఉన్నాయి. ఈ కాట్ వాల్యూని మనం సింప్లిఫై చేస్తే సింగిల్ డిజిట్ వాల్యూ రావాలి. ఇది ఇంపార్టెంట్ మెథడ్. ఈ మెథడ్లో కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దీన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది cot 10గా cot 10. ఇంకా మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో cot 10 ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు cot 80కి ఇప్పుడు cot 80ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, tan 10గా రాయొచ్చు, tan 10గా రాయొచ్చు. దేర్ఫోర్ ఇక్కడ ఇప్పుడు cot 80ని మనం tan 10గా రాద్దాం, tan 10 degrees. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ cot 60 వాల్యూ. cot 60 వాల్యూ డైరెక్ట్గా మనకు తెలుసు కాబట్టి 1/√3 ఇంటూ 1/√3. దెన్ అగైన్ ఇది cot 20 degrees. హియర్ cot 70 degreesని మనం ఎవరు రాయొచ్చు, 1020గా రాయొచ్చు, 1020. దేర్ఫోర్ ఈ cot 70ని tan 20. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే cot × tan అంటే దట్ ఈజ్ 1. cot × tan డైరెక్ట్గా మనకి 1 అవుతుంది. ఇది మొత్తం వాల్యూ 1, ఈ మొత్తం వాల్యూ 1. దేర్ఫోర్ 1 × 1/√3 ఇంటూ 1. దేర్ఫోర్ 1/√3. హియర్ tan A × tan B, cot A, tan A × cot A ఈక్వల్ టు 1 కాబట్టి ఈ ఫార్ములా బేస్ మీద ఇక్కడ డైరెక్ట్గా tan cotకి 1, cot tanకి 1. దేర్ఫోర్ 1 × 1/√3 ఇంటూ 1. హియర్ 1/3√3 అనేది మనకి ఆన్సర్గా ఉంటుంది. ఓకే, ప్రాబ్లం నెంబర్ 4. నెక్స్ట్ ప్రాబ్లం sin of 5/3 plus 5/4. sin of 5/3 plus 5/4 అనమాట. దీన్ని సింప్లిఫై చేయడం కోసం ఒకసారి చూసినట్లయితే sin of 5/3 plus 5/4ని సింప్లిఫై చేయాలంటే మనం ఏ ఫార్ములాని యూజ్ చేస్తే సింపుల్గా మనకి ఇక్కడ ఫార్ములా యూజ్ అవుతుంది, అంటే ఈజీగా సింప్లిఫై అవుతుందో క్వశ్చన్ చూసుకోవాలి. sin of A plus B అంటే sin of A plus B sin A cos B plus cos A sin B. ఇప్పుడు దీన్ని చేస్తే sin of 5/3 cos of 5/4 plus cos of 5/3 sin of 5/4. ఇప్పుడు sin of 5/3 మీన్స్ మనకి ఆన్సర్ ఏంది, sin of 5/3 అంటే 5 అంటే 180, 180/3 అంటే 3 6 60 టైమ్స్ పోతుంది కాబట్టి sin 60 వాల్యూ మనకి ఎంత 1. sin 60 వాల్యూ డైరెక్ట్గా మనకి ఎంత వస్తుంది అంటే 1 అనమాట. ఇప్పుడు 180/3 60 sin 60 వాల్యూ మనకి వచ్చేసి √3/2 180/4 45 cos 45 వాల్యూ cos 45 అంటే 1/√2. దెన్ ప్లస్ ఇది cos 5/3 అంటే cos 60 వస్తుంది. cos 60 వాల్యూ మనకి 1/2.
నెక్స్ట్ sin 45 ఇప్పుడు 180/4 అంటే 45 sin 45 వాల్యూ విషయానికి వస్తే 1/√2 మొత్తాన్ని సింప్లిఫై చేస్తే √2 ప్లస్ ఇది 1/2√2 ఎల్సిఎం చేస్తే 2√2 therefore √3 plus 1 √3 plus 1/2√2 అనమాట √3 plus 1/2√2 ఇది సింప్లిఫై చేసే విధానం √3 plus 1 హియర్ √3/2 ఇది 1/√2 ఇది 1/2 అండ్ అగైన్ 1/√2 అనమాట దీన్ని సింప్లిఫై చేస్తే √3/2√2 వచ్చింది అండ్ అగైన్ మనకి ఇక్కడ 1/2√2 అనమాట దీన్ని డైరెక్ట్గా ఒకవేళ మనం చేయాలంటే ఇంకా సింప్లిఫై చేయాలంటే మనం ఏం చేయాలంటే 2√2/2√2 √3 plus 1 into 2√2 whole by 2√2 into 2√2 అంటే 2 4 into 2 here 8 అనమాట డైరెక్ట్గా 8 2 1s are 2 4s are therefore √2 into √3 plus 1/4 this is the answer ఒకవేళ ఇక్కడతో ఆన్సర్ ఉంటే ఇది ఆప్షన్స్లో ఉంటే ఇది ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములాస్ చేయాలి ఆప్షన్లో ఇది లేకపోతే ఇంకా కంటిన్యూ చేసేసి దీన్ని సింప్లిఫై చేయడం నేర్చుకోవాలి ఇలా సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ ఇలా వస్తుంది లేదా √6 plus √2/4గా రాయొచ్చు దీన్ని √6 plus √2/4గా కింద రాయొచ్చు ఇదే ఆన్సర్ ఉండొచ్చు ఇదే ఉండొచ్చు ఈ విధంగా సింప్లిఫై చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట వీటిని బాగా కొంచెం స్ట్రెస్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 cos of 45 degrees minus 60 degrees ఇక్కడ cos of 45 degrees minus 60 degrees దీని వాల్యూ ఏందో కనుక్కోన్నాడు దీనికోసం ఏంటంటే మనం సేమ్ cos of a minus b ఫార్ములా ఉంది cos a cos b minus sin a sin b ఫార్ములాలో మారిస్తే దీన్ని cos of 45 degrees cos of 60 degrees minus cos a cos b plus sin a sin b here cos 45 వాల్యూ ఎంత 1/√2 cos 60 వాల్యూ 1/2 cos 60 వాల్యూ ఏమో 1/2 cos 45 వాల్యూ ఏమో 1/2√2 then again sin 45 వాల్యూ 1/√2 sin 60 వాల్యూ విషయానికి వస్తే √3/2 దీన్ని సింప్లిఫై చేస్తే 1/2√2 plus √3/2√2 సేమ్ ఎల్సిఎం 2√2 ఇక్కడ 1 plus √3 దీనైనా ఇట్లే ఉంచవచ్చు సేమ్ ఇందాకల ప్రొసీజర్ లాగా 2√2ని మల్టిప్లై చేసి బై చేస్తే therefore here √1 plus √3/2√2 ఒకవేళ దీన్ని కంటిన్యూ చేయాలంటే 1 plus √3/2√2 into 2√2 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ 1 plus √3 into 2√2/8 2 2s are 4 and √2 into √2 2 4 into 2 8 therefore 2 4s are then again మనకి √2 plus √6/4 this is simplify equation ఈ విధంగా సింప్లిఫై చేయాలి cos of 45 minus 60 degrees ఉంటే cos of a minus b అనమాట దీని ఫార్ములా cos a cos b plus sin a sin b సేమ్ మనకి టేబులర్ ఫామ్లో ఉన్నటువంటి యాంగులర్ వాల్యూస్ తెలుసు అంటే sin 60 sin 45 ఇలా వాల్యూస్ అని తెలుసు కాబట్టి వాటన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి మొత్తం సింప్లిఫై చేసినట్లయితే టోటల్గా మనకి
root 2 plus root 6 by 4. This is the answer. Next, problem number 6. Cot of 5 by 20, cot of 3 5 by 20, cot of 5 5 by 20, cot of 7 5 by 20, cot of 9 5 by 20. దీన్ని సింప్లిఫై చేయన్నాడు. టోటల్గా మనకు ఉన్నటువంటి ఆన్సర్లు అన్నిట్లో లెక్కలన్నింటిలో కూడా మనకి ఏంటంటే కాట్ వాల్యూస్ ఇచ్చాడు. ఈ కాట్ వాల్యూలు అన్నింటినీ సింప్లిఫై చేస్తే వచ్చే సింగిల్ డిజిట్ ఆన్సర్ మనకి కావాలి. అదే ఆప్షన్స్లో ఉంటుందన్నమాట. దీన్ని బేస్ చేసుకొని చేసినట్లయితే ఇప్పుడు కాట్ 5 by 20 అంటే కాట్ ఆఫ్ 180 by 20, 0 0 క్యాన్సిల్, 2 9s కాబట్టి కాట్ 9. దేర్ఫోర్ ఇక్కడ కాట్ 3 5 by 20 అంటే కాట్ 5 by 20 అంటే 180 by 20, 2 9s 9 3s 27. అగైన్ మనకి cot of 5 by 20 అంటే 9 into 5 45, cot 45. Again cot 63, again cot 81. దీనికి ఏం లేదు, 5 means 180 degrees సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయన్నమాట. దీన్ని బేస్ చేసుకొని చేసినట్లయితే ఇప్పుడు మనం కాట్ 9ని కాట్ 9గా ఉంచండి. అండ్ అగైన్ మనకి tan 9 ఎక్కడైనా పాసిబుల్ అవుద్దా? కాట్ 81. హియర్ కాట్ 81 ఈక్వల్ టు tan 9కి ఈక్వల్. కాట్ 81 అనేది tan 9కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఇప్పుడు దీని ప్లేస్లో tan 9. ఇప్పుడు ఇది అయిపోయింది అండ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ కాట్ 27. కాట్ 27కి tan 60, కాట్ 63ని ఏమి రాయొచ్చు? కాట్ 63ని tan 27గా రాయొచ్చు. దేర్ఫోర్ tan 27. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. రిమైనింగ్ మనకి కాట్ 45 degrees. ఇప్పుడు కాట్ 9 అండ్ tan 9, కాట్ 9 ఇంటూ tan 9 ఈక్వల్ టు వాల్యూ 1 అనమాట. ఇది 1 ఇంటూ cot 27 into tan 27 value automatically 1, cot 45. Here cot 45 value తీసుకున్నట్లయితే ఈ cot 45 వాల్యూ ఏమవుతుంది? 1 అనమాట. cot 45 వాల్యూ మీన్ 1. టోటల్ వాల్యూ మనకి ఏమొచ్చిందంటే 1 అనమాట. ఈ 1 ఆన్సర్. ఇక్కడ అన్నీ మనకి ఏంటంటే టోటల్గా మనకి ఇచ్చిన అన్ని వాల్యూస్ కార్ట్లో ఇచ్చాడు. కార్ట్లో ఇచ్చిన వాటిని పై వాల్యూ ఇచ్చాడు కాబట్టి పై వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేస్తే కాట్ 9, కాట్ 27, కాట్ 45, కాట్ 63 అండ్ కాట్ 81. హియర్ కాట్ వాల్యూ ఏదైనా సరే కాట్ 9 తీసుకున్నాము. ఇక్కడ కాట్ 27 మనం ఏది రాయొచ్చు? tan 9లోకి రాయొచ్చు. కాటు tan కాంబినేషన్లో సేమ్ డిగ్రీస్ ఉంటే 1, దెన్ అగైన్ సేమ్ ఇక్కడ 1. హియర్ కాట్ 45 వాల్యూ ఏంటంటే 1 అనమాట. ద టోటల్ ఆన్సర్ ఈజ్ 1. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట క్వశ్చను. ఇది ఇంపార్టెంట్ మెథడ్. నెక్స్ట్ ప్రాబ్లం ప్రాబ్లం నెంబర్ 7. tan 7 degrees, tan 23 degrees, tan 60 degrees, tan 67 degrees, again tan 83 degrees. దీన్ని సింప్లిఫై చేస్తే సేమ్ ఇందాక లెక్కలాగే ప్రొసీజర్ సేమ్, కానీ కొంచెం మోడిఫికేషన్స్ ఉంటాయి, దాన్ని చేంజ్ చేసుకునే సరిపోద్ది. హియర్ ఫస్ట్ tan 7లో ఉంచుకుందాం. నెక్స్ట్ దీన్ని చేంజ్ చేస్తే cot 7 అవుతుంది. అండ్ అగైన్ మనకి tan 23, దీన్ని చేంజ్ చేస్తే cot 23 అయింది.
therefore cot 23 degrees and again tan 60 degrees. దీని వాల్యూ మొత్తం 1, దీని వాల్యూ మొత్తం 1 and again tan 60 వాల్యూ. హియర్ మనకి tan 60 వాల్యూ ఎంతంటే √3 కాబట్టి ఆన్సర్ √3 అవుతుంది. ఈ మెథడ్ ఈ టాపిక్లో ఈ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఆల్రెడీ ఎంసెట్లో బ్యాంక్స్లో ఐబీ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి వీటిలో చాలా వీటిలో అంటే ఎస్ఎస్సిలో కానీ ఎంసెట్ కానీ బ్యాంక్స్ కానీ ఐబీలో కానీ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇట్లా డిగ్రీస్ ఇచ్చేసేసి వాటిని సింప్లిఫై చేసి సింగిల్ డిజిట్లో మార్చడం అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. కాబట్టి ఈ టాపిక్ అనేది కొంచెం డెప్త్గా ఈ ఎంసెట్ వాళ్ళకి కానీ ఎస్ఎస్సి కొంచెం హెవీగా అంటే సిజిఎల్ కానీ అలాంటిలో అండ్ నెక్స్ట్ బ్యాంక్లో కానీ ఐబీ ఎగ్జామ్స్లో కానీ వాళ్ళకి బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. మిస్ చేయొద్దు ఈ టాపిక్ని. నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో ఇంకొక టాపిక్ ఉంది. ఈ ట్రిగోనోమెట్రీలో ఇంకొక క్లాస్ మనకి ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. అది అయిపోతే ఈ ట్రిగోనోమెట్రిక్ టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెడితే మేము వాటిని సింప్లిఫై చేస్తాం. దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కాకోకుండా మీకు ఫర్దర్గా ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.